ఈరోజు టాపిక్ స్కూల్ పిల్లల గురించే. స్కూల్ పిల్లల గురించి కాబట్టి పొద్దున్నే రెడీ చేసినామా, వాళ్ళ టిఫిన్ కట్టినామా, బ్యాగ్ లంచ్ బాక్స్ పెట్టినామా, వాళ్ళు మోయలేంత బరువు బ్యాగ్ వాళ్ళకి ఇచ్చినామా, స్కూల్ బస్ ఎక్కించినామా, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి స్కూల్కి వెళ్ళి టీచర్ చెప్పించిన హోంవర్క్, వాళ్ళు ఏదో హోంవర్క్ ఇస్తలే, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఇంకా డ్రాయింగ్స్ అని ఏదన్నా వాళ్ళు హోంవర్క్ ఇస్తారు. కానీ ఆ హోంవర్క్లో వీళ్ళకి ఎంతవరకు అర్థమవుతుంది, ఇంటికి వచ్చాక అడగండి మీరే మీ పిల్లల్ని. అరే మీ టీచర్ చెప్పి నీకు ఏమైనా అర్థమైందా? అరే నువ్వు బుక్స్లో హోంవర్క్ రాసుకుంటున్నారా? ఆ హోంవర్క్ ఏంది, దాని మీనింగ్ ఏంటిది, మీ టీచర్ ఏమి ఇచ్చింది, అసలు నీకు ఏమైనా అర్థమైందా? సెకండ్ పాయింట్. మూడో పాయింట్, ఎప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక్క 1 మంత్ లేకపోతే స్కూల్ ఫీజు కానీ ట్రాన్స్పోర్ట్ ఫీజు కానీ కట్టకుంటే వాళ్ళు మీకు ఎన్ని ఫోన్లు చేస్తారో ఆ పిల్లల గురించి పంపించే స్కూల్ పేరెంట్స్కి తెలుసు. రెండో పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య కొత్త గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తారు స్కూల్ వాళ్ళు. అంటే ఫోన్ చేస్తాడు ఎందుకులే, ఈరోజు హాలిడే ఉందా, రేపు స్కూల్ ఉందా లేదా, వాళ్ళు ఫోన్ చేస్తాడు ఎందుకని ఒకటి వాట్సాప్ గ్రూప్ పెట్టి పేరెంట్స్కి అందరికి గ్రూప్లో జాయిన్ చేసి ఒకటేసారి టోటల్ అందరికి పంపించేస్తారు. ఇంకో పాయింట్, పిల్లలు ఫీజు లేట్ అయితే ఇన్ని ఫోన్లు చేసి ఫీజు గురించి కానీ ట్రాన్స్ఫర్ ఎంత అడుగుతారో, మరి ఒక్కసారి కూడా మీ పిల్లలు చదవట్లేరు, మీ పిల్లలు మేము చెప్పే సబ్జెక్ట్ విషయం హోంవర్క్ ఇచ్చిందే రాసుకుంటారు, మరి మీ ఇంటి దగ్గర మీ పిల్లలు చదువుతారా లేరా, ఎప్పుడన్నా మీకు కాల్ చేసిరా లేదా, లేదు కనీసం వాళ్ళన్నా మేడం మీ పిల్లలు స్టడీలో కానీ చదవడంలో కానీ యాక్టివ్ ఉన్నారా, మేము ఇక్కడ చెప్పే సబ్జెక్టు కానీ ఇక్కడ మేము చెప్పే స్కూల్లో సంబంధించిన సిలబస్ కానీ మేము స్కూల్లో చెప్పిన ఇంట్లో కూడా అదే పాటిస్తున్నారా, చదువుతున్నారా, ఒకసారి మీ పేరెంట్స్ మీరు పట్టించుకోరా అని ఎప్పుడైనా మీ స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందా? ఇది ఒక అవకాశం. దీంట్లో నేను ఏదన్నా రాంగ్ కానీ మీకు ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కామెంట్లో కానీ మెసేజ్ కానీ కంపల్సరీ కామెంట్ చేయండి. ఈ స్కూల్ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి నేను చెప్తున్నా. మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, మీ స్కూల్ లైఫ్ పిల్లల లైఫ్లో జరిగే విషయం ఏంటి అనేది. ఇది నా సెకండ్ వీడియో. రెస్పాన్స్ ఎలా వస్తుంది, ఎంతమంది ఈ విషయం మీద పిల్లల్ని అడిగి మెసేజ్ చేసి చేయండి. ఓకేనా? జై హింద్.